వెల్కమ్ టు మౌలి ముచ్చట్లు. తాంగ్ల మూవీ చూసారా? ఒకవేళ చూసుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందో. నేనైతే ఇప్పుడే చూసి వచ్చా. ఈ మూవీ ఇండిపెండెన్స్కి ముందు ఒక విలేజ్లో దగ్గర కొండ ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. ఆ ఓల్డ్ బిల్డింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ట్రూ ఈవెంట్స్ని బేస్ చేసుకొని రాసుకున్న ఒక టైప్ ఆఫ్ ఫ్యాంటసీ ఫిలిం. కానీ మూవీ మొత్తం ఫ్యాంటసీ టైప్లో ఉండదు. చాలా మేకప్ అండ్ కెమెరా వర్క్ చేశాడు. చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 10 minutes క్యారెక్టర్స్ ఇంట్రోస్ అవి కూడా చాలా నార్మల్ అండ్ న్యాచురల్గా స్టోరీలో పార్ట్గా వెళ్ళిపోతుంటాయి. యాక్టింగ్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేసి జీవించి పడేశాడు. విక్రమ్ గారు అండ్ పార్వతి గారు నిజంగా కొన్నాళ్ళు అలాంటి వాతావరణంలోకి వెళ్ళి ట్రైన్ అయ్యి వచ్చారు అనేలా చేశారు. విక్రమ్ గారు కొన్ని సీన్స్లో బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీ అండ్ ఫైట్ సీన్స్లో ఇచ్చి పడేశాడు అనమాట. ఇంకా కొత్తగా ఏం చూస్తాం అనుకున్న వాళ్ళకి ఇంకా ఉంది. దేకో మై న్యూ అవతార్ అని చెప్పేసి యాక్ట్ చేసి మరీ చూపించాడు. ప్లాట్ వచ్చేసి సొంత భూముల్లోనే పనివాళ్ళగా ఉంటూ అంటరాంతనాన్ని అనుభవిస్తున్న కొంతమంది జనాలు. వాళ్ళు ప్రపంచంలోనే బంగారం తీయటంలో సత్తా ఉన్నవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళకి బంగారం తీయటానికి వీళ్ళ సహాయం అవసరం అవుతుంది. సో వీళ్ళకి వాళ్ళ సొంత భూములు వాళ్ళకే ఇచ్చేసి కొంత బంగారం కూడా ఇస్తామని చెప్పి ఆశ చూపించి వాళ్ళని తీసుకెళ్తాడు. సో అలా తీసుకెళ్ళి బంగారాన్ని వెలికి తీశారా లేదా అని. అండ్ అది తీయటం కూడా అంత ఈజీ కాదు. దానికి వేరే తెగవాళ్ళు కాపలా ఉంటాడు. అలా కాపలా ఉన్న వాళ్ళకి కొన్ని శక్తులు కూడా ఉంటాయి. సో ఆ శక్తులు దాటుకొని వీళ్ళు ఆ బంగారాన్ని తీసుకున్నారా, బ్రిటిష్ వాళ్ళు నిజంగా వీళ్ళకి బంగారం ఇచ్చారా అనేదే ఈ పాయింట్ ఉంటుంది. బట్ ఇందులోనే కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ లాగా మనకు కనిపిస్తాయి. మాల్వికా గారు అయితే కొన్ని ప్లేసెస్లో మనల్ని భయపెడతారు కూడా. క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా కొత్తగా ట్రై చేశాడు అండ్ వర్కౌట్ అయింది కూడా. పిఏ రంజిత్ అండ్ హీస్ టీమ్ డన్ ఏ గ్రేట్ జాబ్. చాలా చోట్ల చిన్న డీటెయిల్స్ కూడా పెట్టాడు. స్నేక్స్ ఉండే చోట స్నేక్స్ వదిలేసిన చర్మాన్ని కూడా మనకు సైడ్ ట్రాక్లో చూపిస్తూనే ఉంటారు. అండ్ మెయిన్గా వాళ్ళ కాస్ట్యూమ్స్, ఆ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా మనల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి అవి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. మెయిన్గా ఈ స్టోరీ పర్ఫార్మెన్సెస్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఫైనల్గా ఈ మూవీ చూడొచ్చా అంటే ఖచ్చితంగా ఒకసారి అయితే పక్కాగా చూడొచ్చు. సూపర్ హిట్ అని చెప్పలేను కానీ ఖచ్చితంగా హిట్టే. బట్ ఈ మూవీస్ అందరికీ నచ్చకపోవచ్చు. ఎంటర్టైన్మెంట్, ఓన్లీ కామెడీ ఇలాంటి వాళ్ళకైతే చాలా తక్కువ నచ్చుతుంది. ఫైనల్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. బంగారం కొనుక్కునేవాడు లేకపోతే దానికి విలువ ఉండదు. కానీ మనుషులందరూ కలిసి యునానిమస్గా గోల్డ్కి వాల్యూ ఇచ్చాం. ఎంత అంటే మనుషులకి మించి. సో బంగారం మనుషుల్ని ఏమారుస్తుంది, అవసరమైతే ప్రాణాలు తీపిస్తుంది. ఇది ఎందుకు చెప్పానంటే జస్ట్ నాకు చెప్పాలనిపించింది అంతే. సో దట్స్ ఇట్ గాయ్స్, దిస్ ఈజ్ మై రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.